హైదరాబాద్ ఆర్ బెంగళూరులో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్. సో జనాలు మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటారు, మీరేంటండి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అంటున్నారంటే, ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్ కిచెన్. సో అసలు ఏంటి, దీనికి సంబంధించింది ఎలా ముందుకు వెళ్ళాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓవర్ వ్యూ అనేది నేను అసలు ఫుడ్ బిజినెస్ లో ఎంత ఆదాయం వస్తుంది దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతాం. మేము ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలి దాని గురించి కూడా మనము ఈ వీడియోలో మాట్లాడబోతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటి అంటే, మనకి మెయిన్ గా అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. క్లౌడ్ కిచెన్ అనేది ఒక 5-6 ఇయర్స్ ముందే, నేను నాకు తెలిసినంత వరకు ఢిల్లీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో ఇప్పుడు కూడా ఉంది. ఎలా అంటే ఢిల్లీలో పీజీస్ అనేవి ఎక్కడా కూడా వంట వండి పెట్టే కాన్సెప్ట్ లేదు. హాస్టల్స్ కానీ ఎక్కడా కూడా ఢిల్లీలో నాకు తెలిసినంత వరకు, నేను ఎందుకంటే కరోల్ బాగ్లో ఉన్నాను. ఆ, అక్కడ వర్క్ చేసేటప్పుడు కానీ, అక్కడ నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర కానీ మన ఫాలోవర్స్ దగ్గర కూడా నేను అక్కడ ఉన్నా. ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు కూడా కరోల్ బాగ్ దగ్గరలోనే ఉండేవాడు. అయితే ఇక్కడ ఢిల్లీ ఎస్పెషల్లీ ఇక్కడ ఏదైతే కరోల్ బాగ్ దగ్గర ఇక్కడ ఉన్నానో అక్కడ నాకు తెలిసినంత వరకు ఢిల్లీలో ఎలా ఉంటుందంటే, మనము మంత్లీ ఇంత ఫీజు అని కట్టాలి. అంటే ఇంత ఫుడ్కి సపరేటు, మళ్ళీ రెంట్కి సపరేటు, పవర్ బిల్లు మనం వాడినంత పవర్ బిల్ కట్టాల్సి వస్తుంది. అన్ని సపరేట్ సపరేట్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈ ఫుడ్కి సంబంధించి ఎలా ఉంటుందంటే, మంత్లీ ఒక ఎంతో ఒక 5,000 6,000 7,000 ఎంతో ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర అన్ని బాక్సులు చేసేసుకొని, ఫుడ్ బాక్స్ అంటే ఒకవేళ సాంబారు, పెరుగు ఇట్లా ఒక మూడు మూడు క్యారేజ్ బాక్స్ లాగా తీసుకొచ్చి, వాళ్ళు మంత్లీ ఇంత కడుతున్నారు కదా, 5,000 7,000 అని, ఈ పూటకి ఇది, ఈ పూటకి ఇది మెను, ఈ పూటకి ఇది మెను, ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకలాగా, ఆఫ్టర్నూన్ లంచ్ ఒకలాగా, ఈవినింగ్ డిన్నర్ ఒకలాగా, ఈ విధంగా ఇస్తారన్నమాట. సో ఇది జనరల్ గా అక్కడ చూస్తే ప్రతి ఒక్కరు అంటే, వాళ్ళకి ఎలాంటి రెస్టారెంట్ ఉండదు, ఎలాంటి హోటల్ ఉండదు. ఆడవాళ్ళు, లేడీస్, ఓకే, ఇది జెంట్స్ అయినా చేయొచ్చు, లేడీస్ ఎవరైనా చేయొచ్చు. అలాగని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఓన్లీ ఫర్ లేడీస్ కానీ ఉమెన్ అట్లేం లేదు, బోత్ కెన్. అయితే వాళ్ళు ఆ విధంగా ఏంటి అంటే మాట్లాడుకొని, అక్కడ ఎలా నాకు తెలిసినంత వరకు ఎలాంటి సర్టిఫికేట్లు ఏం తీసుకోరు. అక్కడ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. ఈ మధ్య ఇక్కడ డబ్బా అవ్వాలని చెప్పి ఇక్కడ మనం కూడా రీసెంట్ గా ఒక సక్సెస్ స్టోరీ విన్నాం. అయితే సేమ్ అలాంటి కాన్సెప్టే అన్నమాట. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ క్లౌడ్ కిచెన్ అర్థం చేసుకోవడానికి మనకి ఇదేంటి అనేది, అక్కడ ట్రెండ్ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇది బెంగళూరులో కూడా కొన్ని చోట్ల ఉంది, బట్ ఢిల్లీలో అయితే చాలా వరకు ఉంది. ఈ ఇంటికి వచ్చి ఇవ్వడం ఇదంతా కూడా, వీళ్ళకి ఎలాంటి హోటల్ ఉండదు, ఎలాంటి ప్లేస్ ఉండదు. ఇంటి దగ్గర ఏదైతే ఉన్నారో గృహిణులు, అంటే హౌస్ మేకర్స్ ఆర్ వాట్ ఎవర్, హౌస్ వైఫ్స్ అనో హౌస్ మేకర్ వాట్ ఎవర్ ఇట్ మే, ఇల్లుని చూసుకొని అంటే పిల్లలంతా అయిపోయిన తర్వాత ఇంట్లో తయారు చేసి ఫుడ్ బాక్సుల్లో పెట్టేసేసి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి అంటే, ఎక్కడ హోటల్ ఉండదు, దీనికి సంబంధించి రెస్టారెంట్ ఎక్కడ ఉండదు, అసలు లొకేషన్ అనేది ఉండదు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచే కొన్ని పర్మిషన్స్ తీసుకొని జొమాటో, స్విగ్గీ ఇలా ఆన్లైన్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు కరెక్ట్గా మంచి హెల్దీ, మనమే ఉన్నాం, చాలా మంది హాస్టల్లో ఉన్నారు. ఈ వీడియో చూసే స్టూడెంట్స్ కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, ఎంతోమంది హాస్టల్లో సాటిస్ఫైడ్గా అబ్బా ఈ పూట మంచిగా తిన్నాం రాని ఎంతమంది అనుకుంటారు చెప్పండి. సో 100% మన ఇంటి లాంటి భోజనం అనేది ఊరు నుంచి వచ్చిన తర్వాత మనకు దొరకదు. సో మెయిన్గా ఫుడ్ బిజినెస్ క్లిక్ అయ్యేది ఇక్కడే. క్లౌడ్ కిచెన్ ఏదో మనం పెట్టేసేసి మ్యాచ్ చేస్తున్నాం కాదు, కానీ కొంతవరకు మనం అలా ట్రై చేస్తే, ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. హోమ్ మేడ్ బిజినెస్ అని సంథింగ్ ఒక యూనిక్ పేరు ఆలోచించి, ఒక మెను ఏమేమి మీరు చేయాలనుకుంటున్నారో పెట్టుకొని, కొన్ని సర్టిఫికేట్స్ మనం తీసుకోవాలి. దీనికి ఓవరాల్గా సర్టిఫికేట్స్ ఎందుకు చూద్దాం, ఎంత ఖర్చు అవుతుందో కూడా మనం. FSSAI సర్టిఫికేట్ అని కంపల్సరీ కావాలి, హెల్త్ ఎన్ఓసి కావాలి, సేఫ్టీ ఎన్ఓసి కావాలి, బిల్డింగ్ పర్మిట్స్ కావాలి, ట్రేడ్ లైసెన్స్ కావాలి. FSSA ఒకవేళ మనము హోటల్ పెట్టట్లేదు కాబట్టి బిల్డింగ్ పర్మిట్స్ అవసరం లేదు, లైసెన్స్ కంపల్సరీ. జిఎస్టీ కూడా కంపల్సరీ కావాలి. ఆన్లైన్లో మనం ఏదన్నా అమెజాన్లో కానీ, లేకపోతే ఇలా ఆన్లైన్ ఏదైతే ఈ కామర్స్లో కానీ, జొమాటో ఇట్లాంటి వాటిలో కంపల్సరీ జిఎస్టీ సర్టిఫికేట్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాల్సిందే. అప్ టు 20 lakhs వరకు మనం జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈవెన్ దో మనకి జిఎస్టీ ఉన్నా కానీ నిల్ ఫైల్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అప్ టు 18 యాక్చువల్లీ, అందరూ 18 అంటారు కానీ మాక్సిమం మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా అయితే 20 lakhs వరకు మనం కట్టాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ మహా అయితే దాదాపు ఒక తెలిసిన వాళ్ళు అయితే ఒక 50,000, 35 to 40 ఆ 50,000 మాక్సిమంలో అన్ని సర్టిఫికేట్లు వచ్చేస్తాయి.
కరెక్ట్గా చెప్పాలంటే 35 to 40లో వచ్చేస్తుంది. 35 to 40,000. ఇప్పుడు మనం మెనూ ఫైనల్ అయిన తర్వాత దానికి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటే మహా అయితే ఇంకొక 50,000 అవుతాయి. ఓవరాల్గా ₹1,00,000 మన దగ్గర ఉన్నాయంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ దీంతో పాటు మనం బిజినెస్ పెట్టంగానే మనం క్లిక్ అవ్వాలి, బిజినెస్ పెట్టంగానే నాకు ఆర్డర్స్ రావాలని ఉంది. దాంట్లో కొంత ప్రమోషన్స్, జొమాటో స్విగ్గీలో యాడ్స్ ఉంటే దాంట్లో కూడా మళ్ళీ కొంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ప్రాపర్గా వర్కౌట్ చేసి మనకు ఒక సోషల్ మీడియా ఛానల్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండ్ అంతా ఇన్స్టాలో ఉంది. అండ్ యూట్యూబ్ ఆఫ్ కోర్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ ట్రెండింగ్లో ఉంటాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఫుడ్ బిజినెస్లో మనకి రిస్క్ తక్కువ ఉంటుందండి. మినిమం గ్యారంటీ ఉంటుంది. మినిమం గ్యారంటీ అంటే ఎప్పుడైనా కానీ ఒక ఫ్లో స్టార్ట్ అయింది అంటే ఫుడ్ బిజినెస్లో ₹1కి ఆదాయం. అంటే మీరు ₹1,00,000 పెడితే ₹1,00,000 ఆదాయం 100% వస్తుంది. అన్ని పోను. సో ఫుడ్ బిజినెస్ మనం ప్రాపర్గా మంచి హెల్తీగా చేసి కొంచెం మంచి మెను, జనాలు ఏం మిస్ అవుతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు అలా ప్లాన్ చేసుకోగలి. ఇప్పుడు ఆఫీసులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయి, వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకోగలిగితే 100% ఇది సక్సెస్ అవుతుంది. ఈ సర్టిఫికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఈ ఛానల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, దీనికి సంబంధించిన డిస్కషన్లు ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే డెఫినెట్లీ యూ కెన్ కన్సల్ట్ మీ. ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది నేను మీకు చెప్పగలుగుతాను. అండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా నేను మీకు చెప్పగలుగుతాను. కానీ నాట్ ఇన్ ఏ సింగిల్ సెషన్. ఒకటేసారి ఒకసారి మాట్లాడేసి అయిపోయిందంటే కుదరదు. ఈ ప్రాసెస్ అంతా కూడా మన టీం, మన ఒక బేసిక్గా స్ట్రక్చర్ స్టార్ట్ చేసి బిజినెస్ పెట్టే వరకు కూడా ఎలా పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలనే గైడ్ అనేది మనం చేయగలుగుతాము. అండ్ అది మీ ఇష్టం, అప్ టు యూ. బట్ బిజినెస్ అయితే మంచిగానే ఉంటుంది. నా పర్సెప్షన్లో నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫెయిల్యూర్ అనేది ఉండదు. నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతాను నేను 100%. ఎందుకు ఇంత కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అంటే దాన్ని నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాను, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత వర్కౌట్ అవుతుంది, ఒకవేళ అంటే వర్కౌట్ కాకపోతే ఎలా వర్కౌట్ చేయాలి దాని గురించి ఆలోచిస్తాను. అంతేగాని క్విక్ చేయాలని మాత్రం ఆలోచించను. స్టార్ట్ చేయకముందే నా క్యాలిక్యులేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా ఏం చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. సిద్ధరాజ్ సైన్.